ఎన్నాళ్ళో వేచిన ఉదయం రానే వచ్చింది. అమెరికా భారత్ మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం జరిగింది. బిగ్ డీల్తో లాభాలున్నప్పటికీ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. గతంలో మన ఉత్పత్తులపై 50% సుంకాలను విధించిన అమెరికా తాజాగా 18% తగ్గించింది. దీంతో ఇండియన్ టెక్స్టైల్స్, జ్యువెలరీ, కెమికల్స్, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతి పెరగనుంది. అలాగే ఆర్థిక వృద్ధి జరిగే అవకాశం ఉంది. బిగ్ డీల్ ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $500 బిలియన్ చేర్చాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకోవడానికి, విదేశీ పెట్టుబడులు పెరగడానికి దోహదపడుతోంది. అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. లక్షలాది మందికి ఉపాధి లభిస్తోందని నిపుణుల అంచనా. అగ్రరాజ్యం నుంచి సాంకేతిక సహకారం అందనుంది. సెమీకండక్టర్ల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిఫెన్స్ రంగాల్లో ట్రంప్ ప్రభుత్వం సహకారం అందించనుంది. బిగ్ డీల్ ద్వారా ఆక్వా రంగానికి భారీ ఊరట లభించిందనే చెప్పాలి. 60% పైగా రొయ్యలను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుంది. అందులోనూ ఏపీ నుంచి అధిక ఎగుమతులుంటాయి. గతంలో టారిఫ్ పెంచడంతో ఆక్వా రంగం కుదేలైంది. ఇప్పుడు ఆ నష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ లేదని కేంద్రం స్పష్టం చేసింది. సహనమే నేడు దేశానికి మంచి ఫలితాలను తెచ్చిపెట్టిందన్నారు మోదీ. కొన్నాళ్లుగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇండియా మాత్రం సహనంతో వాణిజ్యపరంగా లాభాలు పొందుతోందన్నారు ప్రధాని. మరోవైపు ఇండో అమెరికన్ ట్రేడ్ డీల్ మిత్రదేశం రష్యాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆర్థిక, వ్యూహాత్మక అంశాలపై భారీగానే ఎఫెక్ట్ పడనుంది. ఇకపై రష్యా చమురు ఎగుమతుల నిలిపివేత జరగనుంది. ట్రంప్ ప్రకటించిన వివరాల ప్రకారం ఇండియా రష్యా నుండి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపేయడానికి అంగీకరించింది. ఆ చర్యతో మాస్కోకు విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా తగ్గిపోనుంది. రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడానికి భారత్ను తమ వైపు తిప్పుకోవడంలో అమెరికాకు డీల్ కీలకంగా మారింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్న పాశ్చాత్య దేశాల వ్యూహానికి బలం చేకూరినట్టయింది. వాణిజ్యం, వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడితే ఇండియా కొంతవరకు అమెరికా వైపు ఎక్కువగా దృష్టి సారించనుంది. దాంతో రష్యాపై ఆధారపడటం నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికీ డిఫెన్స్, టెక్నాలజీ, ఎనర్జీ రంగాల్లో మాస్కో సాయాన్ని తీసుకుంటోంది మోదీ ప్రభుత్వం. రష్యా మనకు పెద్ద ఆయుధ సరఫరాదారు. S-400 ఫైటర్ జెట్స్, సబ్మెరైన్లను ఇండియా పుతిన్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేస్తోంది.